హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీగా మరియు టేస్టీగా ఉండే టమాటా మరియు కొత్తిమీర చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా. ముందుగా మనము ఈ చట్నీ తయారు చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని అందులో ఇక్కడ నేను పల్లీల్ని వేయించుకుంటున్నాను. ఇలా పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. సో అదే కడాయిలో మరియు ఒక స్పూన్ నువ్వులు, ఒక పావు స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరి అదే కడాయిలో ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని అందులో మనము కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేస్తున్నాను. కొద్దిగా కారం ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కారం లేవండి, అందుకనే ఎక్కువ క్వాంటిటీలో వేసాను. సో ఇలా బాగా వీటిని ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో కట్ చేసి పెట్టుకున్న టమాటా, చింతపండు, కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసుకొని ఈ టమాటా బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. చూసారా, ఇప్పుడు వీటికి మూత పెట్టుకొని టమాటా కొద్దిగా మెత్తబడేంత వరకు ఉడికించుకుందాం. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొత్తిమీరను వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కొత్తిమీర టమాటా బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారా, ఇప్పుడు టమాటా కొత్తిమీర బాగా మగ్గాయి. ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకొకసారి ఆయిల్లో రోస్ట్ చేసుకున్నట్టు ఇలా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పల్లీలు, నువ్వులు, జీలకర్ర వేసుకొని బాగా మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అదేవిధంగా టమాటా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని కోర్స్ పేస్ట్ లాగా, ఎక్కువ పేస్ట్ లాగా చేసుకోకూడదు. ఇలా కోర్స్ పేస్ట్ లాగా చేసుకొని సిద్ధం చేసుకోవాలి. చూసారా, మనకు అక్కడక్కడ ఉల్లిపాయ కనిపిస్తూ, టమాటా కనిపిస్తూ ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే ఇప్పుడు కొద్దిగా ఇంగు వేసుకొని ఈ పోపు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని చట్నీలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రైస్లోకి, రోటీస్లోకి, దోశ, ఇడ్లీలోకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర చట్నీ రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.